శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి జూలై 13 నుండి నవంబర్ 28 మధ్యలో సుమారు 137 రోజుల పాటు శనిగ్రహ వక్రగమనం ఏ విధమైనటువంటి ప్రభావం చూపుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కుంభరాశి వారికి శని రాశ్యాధిపతి, అలాగే వ్యయాధిపతి. దానివల్ల వీరు ఎంత సంపాదించినా దాని మించిన ఖర్చు ఉండడం వల్ల ఇంచుమించుగా 34 సంవత్సరాల దాకా కూడా జీవితంలో పెద్దగా సంపాదించలేకపోతారు. అంటే సంపాదిస్తారు, దాన్ని దాచుకోకుండా ఏదో విధంగా ఖర్చులు రావడం జరుగుతుంటుంది. సరైనటువంటి సెటిల్మెంట్ కూడా సాధారణంగా కనబడదు. అయితే ప్రస్తుతం గోచారం గురించి మనం తెలుసుకున్నాం కాబట్టి రాశ్యాధిపతిగా ఉన్నటువంటి శని ప్రస్తుతం వీళ్ళకి కుటుంబ స్థానం అయినటువంటి ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే ఒక విధంగా వీళ్ళు ఇంకా ఏళ్ళనాటి శనిలోనే ఉండడం జరిగింది. అయితే మనకి మన మార్చి 29తో జన్మశని నుంచి అక్కడికి మారి కుటుంబ స్థానంలోకి మారాడు. దీనివల్ల ఏమవుతాయంటే కుటుంబానికి దూరంగా వెళ్ళి ఉద్యోగం చేయడం, కొన్ని కుటుంబ భారం పెరగడం, ఖర్చులు పెరగడం, తిరిగిపోయినటువంటి బాధ్యత తిరిగి మొదలవడం, ఏదన్నా మొత్తం ఏ చెప్పినా కూడా, ఏ ఇబ్బంది చెప్పినా కూడా ఇది ఈ రాశి వారికి వర్తిస్తుంటుంది ప్రస్తుతం. అయితే ఇది రాశి యందు ఉన్నటువంటి రాహు కూడా కొంతవరకు శనిలాగా ప్రభావం చూపడం వల్ల ఏదైనా ఈ రాశి వారికి డబల్ శని నడుస్తుంది ఇప్పుడు. అయితే ఈ వక్ర గమనం వల్ల కొంత భారం తగ్గుద్ది మాట. 2వ స్థానం మీద ఉన్నటువంటి తన ప్రభావాన్ని తగ్గించి తిరిగి మళ్ళా స్వక్షేత్రమైనటువంటి కుంభరాశి మీద కూడా తన ప్రభావాన్ని చూపుతూ ఉంటాడు. అయితే ఇది ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? ప్రతి సంవత్సరం శని ఎందుకు ఒక 4-5 నెలల మధ్యలో వక్రగమనం పొందుతూ ఉంటాడు అని మనం పరిశీలించినప్పుడు, శని రుజుమార్గంలో నడుస్తున్నప్పుడు మరి రవిగ్రహ ప్రభావానికి లోనే ఒక ఆర్డర్లో ఒక లోబడి, తన పరిధికి లోబడి, అంటే ప్రతి గ్రహానికి కొన్ని రూల్స్ ఉంటాయి. అవి ఎంతవరకు చేయగలవో అంతవరకు మాత్రమే చేయగలవు. వాటి మీద ఉన్నటువంటి హైకమాండ్ అంతకన్నా ఎక్కువ చేయడానికి ఒప్పుకోదు. అయితే ఒక గ్రహం వక్రించినప్పుడు కొద్దిగా హైకమాండ్ నుంచి రిలాక్స్ని ఇచ్చి వీడు స్వతంత్రంగా ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇంకా హైకమాండ్ ఉండదు. జాతకుడు కష్టపడితే వీడికి ఇవ్వాలని ఆ గ్రహానికి అనిపిస్తే కంపల్సరీగా ఇవ్వడం జరుగుతుంటుంది. వీడికి ఇవ్వకూడదు అనిపించింది అనుకోండి, మరి ఎన్ని హైకమాండ్ చెప్పినా కూడా ఇవ్వడం జరగదు. అందువల్ల ఇప్పుడు ఈ రాశి వారికి స్వతంత్రంగా శని ఫలితాలు ఇవ్వడం వల్ల కొన్ని కుంభరాశి వారికి కొన్ని ఫలితాలు తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ముఖ్యంగా శని వృత్తికారకుడు. అందువల్ల గతంలో మీరు ఏదైనా ఒక ఉద్యోగం కోల్పోయి ఉన్నా, లేదంటే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి సక్సెస్ కాలేకపోయి ఉన్నా, ఏదైనా ఒక కాంపిటేటివ్ పరీక్ష రాస్తూ దాంట్లో రిపీటెడ్గా ఫెయిల్ అవుతున్నా, ఈ సమయంలో ఉద్యోగానికి సంబంధించిన ఏదైనా, లేదంటే కనీసం పోగొట్టుకొని కోర్టు కేసులో ఉన్నా, ఈ సమయంలో జూలై 13 తర్వాత నవంబర్ 28 మధ్యలో ప్రయత్నం చేయడం వల్ల 100% మీరు మరి తిరిగి పొందగలిగే అవకాశం ఉంటుంది. అందులో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే రాశిలో ఉన్నటువంటి రాహు మీద కూడా శని ప్రభావం చూపుతాడు కాబట్టి కొన్ని ప్రలోభాలకి మీరు లోనవ్వకుండా మిమ్మల్ని రక్షించే ప్రయత్నం కూడా శని భగవానుడు చేస్తూ ఉంటాడు. అంటే రాశిలో రాహు ఉన్నప్పుడు చాలా వరకు జాతకుడికి కష్టపడకుండా ఏదో సాధించాలని, ఏదో ఒక బ్యాక్ డోర్లోనో ఎటువంటి డాక్యుమెంట్ లేకుండా ఏదైనా లోన్ సాధించాలనో, ఉద్యోగం సంపాదించాలనో, ఎవరికన్నా లంచమో ఇంకోటో ఇచ్చి పదవి పొందాలన్న ప్రయత్నాలు జరుగుతుంటాయి.
అటువంటి వ్యక్తులు తారసపడుతూ ఉంటారు. అలాగే కొన్ని ఆలోచనలు డిస్టర్బ్ చేస్తుంటాయి. ఏదైనా ఒక అక్రమ సంబంధం గురించో, ఏదంటే ఏదైనా డబ్బు అక్రమంగా సంపాదించాలనో, ఈ విధమైన ఆలోచనల నుంచి జాతకుడిని బయటపెట్టి కష్టపడి సంపాదించే విధంగా జాతకుడిని ప్రోత్సహిస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఇప్పుడు కుంభరాశి వారికి ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో, అంటే కొంతమందికి ఏంటంటే ఏదో హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, అది కాకుండా వేరే దాని మీద దృష్టి పెట్టి వేరే విధంగా వైద్యం జరుగుతూ ఉంటుంది. అటువంటి వారికి ఈ సమయంలో సరైనటువంటి వైద్యం జరిగి కంప్లీట్గా మీరు మీ యొక్క హెల్త్ ప్రాబ్లం నుంచి బయటపడడానికి శనిగ్రహం సహకరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే నాట్ ఓన్లీ హెల్త్ ప్రాబ్లమ్సే కాకుండా ఏవైనా బలహీనతలు, మీరు ఏదైనా ఒక స్కామ్లోనో, అయితే ఏదైనా ఒక బలహీనతలో, ఏదైనా ఒక స్త్రీ వ్యామోహంలోనో, ఒక పురుషుడి వ్యామోహంలోనో, ఇంకా ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమంలోనో, ఒక జోదంలోనో ఉంటే దాని నుంచి కంపల్సరీగా మిమ్మల్ని బయటపడవేసి మంచి మార్గంలోకి వెళ్ళేలాగా ఇప్పుడు ఈ శని భగవానుడు మిమ్మల్ని రక్షించడం జరుగుతూ ఉంటుంది. నిజంగా మీరు పుట్టినప్పుడు మీ జన్మజాతకంలో శని భగవానుడు వక్రించి ఉంటే ఈ సమయంలో మీరు దాన్ని ఇంకా బాగా ఉపయోగపడడం జరుగుతూ ఉంటుంది. అంటే వక్రించిన గ్రహం గత జన్మ ఫలితాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంటుంది. ఏదో ఒక రుణం ఉండడం వల్ల ఎవరో ఒకరికి మీరు కొంత డబ్బు సహాయం చేయడము, కొన్ని రోజులు వాళ్ళు మీ గృహంలో ఆశ్రయం పొంది మళ్ళీ వెళ్ళిపోవడమో జరుగుతుంటుంది. ఇది ఒక విధంగా మీరు ఏదైనా పోగొట్టుకున్నా అంతవరకే మన రుణం ఉన్నది, గత జన్మది మనం తీర్చుకున్నాం అని సంతృప్తి పడితే మళ్ళీ ఏది పోగొట్టుకున్నా మీకు శని భగవానుడు ఇవ్వడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా మీ జాతకంలో అర్హత ఉంటే, మీకు అర్హత ఉంటే, మీ జన్మ జాతకంలో రాసి ఉంటే, దానికి దశ కూడా సహకరిస్తే ఇప్పుడు మీరు చేసే ఏ ప్రయత్నానికన్నా ఖచ్చితమైన సక్సెస్ వస్తుంది. అయితే రాశి యందు ఉన్నటువంటి రాహు శని, మీరు సినిమా పరిశ్రమలో ఉన్నా, సాఫ్ట్వేర్ రంగంలో ప్రయత్నం చేస్తున్నా, రైల్వేస్లో ప్రయత్నం చేస్తున్నా, ఈ సమయంలో మీకు అర్హత తగ్గ విధంగా అటు సినిమా ఫీల్డ్లో కానీ సాఫ్ట్వేర్లో కానీ ఉద్యోగ అవకాశాలు రావడం కానీ గొప్ప గుర్తింపు కానీ ఈ సమయంలో రావడం జరుగుతుంది. బట్ ఏదైనా మీ ప్రయత్నం బట్టి వృత్తి కూడా మారే అవకాశం ఉంటుంది. స్వస్తి. శనిగ్రహం ఏ గ్రహం అయినా వక్రించినప్పుడు ఆ గ్రహం యొక్క బలం అనేక రెట్లు పెరగడం జరుగుతూ ఉంటుంది. అది మంచి కానీ చెడు కానీ మనం దాన్ని వాడుకునే పద్ధతిని బట్టి ఉంటుంది. సో ఏదైనా ఒక కత్తిని కూరగాయలు తరగడానికి, మనుషులు చంపడానికి ఎలాగైతే ఉపయోగించుకోవచ్చో ప్రతి గ్రహాన్ని కూడా మనం దాన్ని సాధన ద్వారా మరి ఆ గ్రహాన్ని సంతృప్తిపరిచి మనం అనుకూలంగా మార్చుకోవచ్చు. మరి వక్రించినప్పుడు అవి తొందరగా ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే శని భగవానుడు ఎప్పుడు కూడా తనని ప్రసన్నం చేసుకొని మంచి ఫలితం ఇవ్వాలంటే ఫిజికల్గా ఆ వ్యక్తి కష్టపడవలసి ఉంటుంది. మీరు ఎవరితోనో జపాలు చేయించాం, దానాలు ఇప్పించాం, అలా కాకుండా ఫిజికల్గా మీరు కష్టపడితే శని అనుకూలుడై కంపల్సరిగా గొప్ప ఫలితం మీకు రావడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా మీ కుటుంబంలో పెద్దవారు ఎవరైనా ఉంటే, వృద్ధుల్లాంటి వారు ఉంటే వారికి నెంబర్ 1గా సేవ చేయండి. కనీసం వారికి కావాల్సిన మందులు కొనివ్వడం, రోజు ఒకసారి వాళ్ళని పరామర్శించడం, వాళ్ళని నడిపించడమో ఏదన్నా మరీ మీకు తోచిన సేవ చేయడం వల్ల ప్రసన్నుడవుతాడు. లేని పక్షంలో దగ్గరలో ఉన్నటువంటి వృద్ధాశ్రమానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వృద్ధులకి పలకరించో పరామర్శించో అక్కడ ఫలమో ఏదో ఒకటి ఇవ్వడం. ఎక్కువగా మందులు కొనివ్వడం వల్ల ఎవరైతే వారి యొక్క రోగాలకి మందులు కొనుక్కోలేరో, వృద్ధాప్యంలో ఉన్నారో వాళ్ళకి ఈ మెడిసిన్స్ డొనేట్ చేయడం వల్ల శని భగవానుడు ప్రసన్నుడవుతాడు. ఎక్కువగా యువకులు ఉత్సాహవంతులు లాంటి వాళ్ళు ఉన్నప్పుడు, అంటే ఇంచుమించుగా ఇప్పుడు 50 వచ్చిన యువకుల్లాగే ఉంటున్నారు, కంపల్సరీగా ప్రతిరోజు వాకింగు, రన్నింగు చేయడం. శనికి సంబంధించినటువంటి కొన్ని వస్తువులు ఉంటాయి, అది మాంసం, ఈ మద్యం, మగువ, ఇటువంటి వాటికి దూరంగా ఉండడం వల్ల కూడా శని మీకు తొందరగా అనుకూలించి మిమ్మల్ని మంచి మార్గం వైపు నడిపించే అవకాశం ఉంది. సో అలాగే ఏదైనా అంటే ఇది కొంతమందికి నచ్చపోవచ్చు, కానీ ఈ తల ఒకటి ఎక్కువగా పెంచుకోవడం, ఈ గెడ్డం పెంచుకోవడం, ఈ గోర్లు పెంచుకోవడం, ఇవి 100% తగ్గించుకొని ఎప్పటికప్పుడు ప్రతి 15 రోజులకి ఒకసారి
మీరు క్లీన్గా మీ యొక్క ఆచార ప్రకారం సేవ్ చేసుకోవడం, శుభ్రంగా ఉంటే ఇది కూడా కొంతవరకు ఉంటుంది. అంటే మాకు ఈ పెద్దవాళ్ళు గురువుల ద్వారా చెప్పింది, ఈ జుత్తు ఎక్కువగా పెంచుకోవడం, ఈ గెడ్డాలు ఎక్కువగా పెంచుకోవడం, ఈ గోర్లు ఎక్కువ పెంచుకోవడం కూడా ఇది ఒక విధంటి శని భగవాన్ని ఆహ్వానించడానికి నిదర్శనంగా చెప్పేవారు. అది ఇష్టం ఉన్న వాళ్ళు పాటించండి. ఇంకొక అద్భుతమైన రెమెడీ ఏంటంటే ఇది కంపల్సరీగా పనిచేసి తీరుతుంది. ఇది ఎవరు చేయాలంటే, ఇక మా జీవితంలో ఎటువంటి సుఖం లేదు, మనం ఏమీ సాధించలేం, పూర్తిగా అప్పుల్లో మునిగిపోయాం, కోర్టు కేసులు ఇబ్బందుల్లో ఉన్నాయి, మన వల్ల కాదు, చేత కాదు అనుకున్న వాళ్ళు ఒక మంచి రోజు చూసుకొని, ఏ రోజైనా పర్లేదు, మీరు ఏం చేస్తారంటే ఒక పిడికెడు నల్ల నువ్వులు, ఆ పిడికెడు నల్ల నువ్వుల్ని ఒక నలుపు రంగు క్లాత్లో, కొత్త క్లాత్లో ఆ పిడికెడు నల్ల నువ్వులు వేసి అందులో ఏదో ఒక కాయిన్, 5 రూపాయలు, 2 రూపాయలు, 10 రూపాయలు కాయిన్ వేసి దాన్ని ఒక ప్యాకెట్లా తయారు చేసి ఆ రోజు రాత్రి మీరు పడుకునే ముందు తల కింద పెట్టుకోండి. పడుకోవడం కూడా కేవలం కింద మాత్రమే పడుకోవాలి. చాప వేసుకోవచ్చు, తలగడ వేసుకోవచ్చు. దాని కింద ఈ నువ్వుల ప్యాకెట్ పెట్టి చక్కగా కింద సింగిల్గానే పడుకోండి, ఎవరితో కూడా కాకుండా. పొద్దున్న తెల్లారడమే మీరు ఆ ప్యాకెట్ తీసుకొని చక్కగా చెప్పులు లేకుండా బయటకు వచ్చి 4 రోడ్లు కలిసే చోట ఆ ప్యాకెట్ వదిలేసి మళ్ళీ మీరు వెనక్కి వచ్చి స్నానం చేసి మీ కార్యక్రమాలు చేసుకోండి. అలాగే ఒక 8 రోజులు నియమంగా, వారం తప్పకుండా నియమంగా ఉంటూ, కిందే పడుకుంటూ, అన్ని రకాల అలవాట్లు పక్కన పెట్టి కేవలం ఇంట్లో భోజనం మాత్రమే చేయడం వల్ల కంపల్సరీగా మీ యొక్క అన్ని రకాల ఇబ్బందులు తొలగి ఒక కొత్త అవకాశం మీకు రావడం జరుగుతుంటుంది. ఆఖరి రోజు అంటే ప్రతిరోజు వెళ్తే ఏదైనా శివాలయానికి వెళ్ళి దర్శించుకోండి, ఒక విభూతి ధరించండి, అక్కడ కొంతకాలం ఉండరండి. ఈ 8 రోజులు ఈ విధంగా చూసి రండి, చేసి రండి. కంపల్సరీగా మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మార్పు రాబోతుంది. అలాగే వీలైనప్పుడు చాలా వరకు ఏదైనా వృద్ధులు, పెద్దవారి యొక్క ఆశీస్సులు తీసుకొని ఈ విధంగా చేయడం వల్ల కూడా మీకు తొందరగా శని అనుగ్రహం దొరికే అవకాశం ఉంటుంది. స్వస్తి.